హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి సీసీఆప్ అయితే సీసీఆప్ రౌండ్ వచ్చేస్తుంది. మీకు కొద్ది రోజుల్లోనే 30వ తారీఖున సీసీఆప్ రౌండ్ అయితే ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 30వ తారీఖుని సీసీఆప్ రౌండ్ అయితే వచ్చేస్తుంది. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడే మనము ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడే మీరు ప్రిపేర్ అవ్వండి. మనం ఏ కాలేజీలో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి. ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు ఉంటే మరి ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోండి. ఆల్రెడీ సీటు రాని వాళ్ళు ఉంటే మరి సౌత్ ఇండియాలో కొన్ని, మరి నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సరే, లాస్ట్ మరి ముందు కొంతమంది స్టూడెంట్స్ కంటే నార్త్ ఇండియాలో వచ్చేసినాయి. అలాంటి వాళ్ళు సౌత్ ఇండియాకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మన సీసీఆప్లో మీకు సౌత్ ఇండియాలో మీకు ఇంటికి దగ్గరలో ఉండేటట్టు చూడండి. సౌత్ ఇండియాలో ఒరిస్సా కానీ ఇలా ఉండేది. మరి వీడియోలో జస్ట్ కర్నూలు కట్ ఆఫ్ చూసేద్దాం. కర్నూలు IIITలో ఇది గవర్నమెంట్ IIIT. దీనిలో వివిధ బ్రాంచీల్లో మనకి సీట్ రావాలంటే సీసీఆప్లో లాస్ట్ ఇయర్ వచ్చిన సీటు ప్రకారం ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూసేద్దాం. కర్నూలు మరి రౌండ్ చూసినట్టయితే మనకి కర్నూలులో మెయిన్ ఏంటంటే ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ 35,800కి వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఓపెన్ స్టూడెంట్స్కి. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అయితే 41,900కి వచ్చింది. ప్రతి ఒక్కరు సీసీఆప్ని ట్రై చేయండి, మీ యొక్క లక్ను పరీక్షించుకోండి. ఇదే మీ లైఫ్లో ఆఖరి ఘట్టం, ఇది ఆఖరి ఘట్టం. ఇక మీరు IIITలో కాదు ఎక్కడ కూడా చేరలేరు. ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటే వస్తారేమో, కానీ ఇక ఎంసెట్ కాలేజీలోకి వెళ్ళిపోవాలి. సీసీఆప్ రాకపోతే ఎంసెట్ కాలేజీలే మనకి ఇదవుతాయి. మరి సిఎస్సి బ్రాంచ్ 5 years 50,000కి వచ్చింది ఓపెన్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years 56,000కి అయితే వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 5 year కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఇది ఫీమేల్కి వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 57,000కి వచ్చేసింది న్యూట్రల్కి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 years 63,000కి వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ 4 years 81,611కి వచ్చింది. మరి కర్నూలులో మెకానికల్ ఇంజనీరింగ్ 5 years జనరల్ న్యూట్రల్ 88,000కి వచ్చింది. ఈ ర్యాంక్స్ ఎవరైతే ఉంటే మీరు సీసీఆప్ తప్పనిసరిగా ట్రై చేయండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్కి అయితే 97,000కి వచ్చేసింది. అమ్మాయిలకి మరి ముఖ్యంగా లక్కీగా ఉంది, అమ్మాయిలకి లక్కీ. మరి IIIT కర్నూలులో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఈ విధంగా 40,500కి వచ్చేసింది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 46,000కి వచ్చేసింది. సిఎస్సి బ్రాంచి 58,000కి వచ్చేసింది. మరి IIIT ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ అయితే 63,000కి వచ్చేసింది. IIIT ఈసీఈ 4 years ఫీమేల్కి 67,000కి అయితే వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మరి ఈ విధంగా మరి ఈసీఈ 5 years జనరల్ న్యూట్రల్ 69,000కి వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ 4 years 96,000కి ఈడబ్ల్యూఎస్. మెకానికల్ ఇంజనీరింగ్ 5 years అయితే 98,000కి వచ్చింది. ప్రతి స్టూడెంట్స్ కూడా నాకు వస్తాయా లేదని అనుమానంతో పెట్టుకోవద్దు, ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీ డబ్బులు మీకు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూసినట్టయితే చూడండి, అన్ని బ్రాంచులు కొన్ని 44,000కి కట్ ఆఫ్ అయిపోయింది. సిఎస్సి బ్రాంచ్ ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్. సిఎస్సి బ్రాంచ్ 48,000, న్యూట్రల్కి 48,000కి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 52,000కి వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 54,151కి వచ్చేసింది జనరల్ న్యూట్రల్. సిఎస్సి 5 years 67,000 ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ 67,808కి వచ్చేసింది. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను చూసినట్టయితే మీరు ఇది 4 years 71,000కి వచ్చేసింది, 71,800. IIIT కర్నూలు ఈసీఈ 4 years 74,000కి వచ్చేసింది. మరి IIIT కర్నూలు ఈసీఈ 5 years 82,000కి అయితే మీకు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. మరి అదేవిధంగా చూసినట్టయితే 96,925కి వచ్చేసింది. మరి IIIT కర్నూలు 96,000 మెకానికల్ ఇంజనీరింగ్ 4 years వచ్చేసింది. 5 years అయితే 106,000కి అయితే వచ్చేసింది. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి 115,000 వరకు కూడా 51,000కు మీకు ఛాన్స్ ఉందమ్మ. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సీసీఆప్ ట్రై చేయొచ్చు. 151,901. ఆర్టిఫిషియల్ ఈ సిఎస్సి లేదు ఇక్కడ. మరి సిఎస్సి బ్రాంచ్ వేకెన్సీ లేదు. ఈసీఈ అయితే 4 yearsకి 166,514కి వచ్చేసింది. IIIT కర్నూలు 171,931కి వచ్చింది. IIIT కర్నూలులో మెకానికల్ ఇంజనీరింగ్ 21,618కి వచ్చేసింది. IIIT కర్నూలు మెకానికల్ 5 years 2,22,465కి వచ్చేసింది. ఇది 2 లక్షల దాకా వచ్చేసింది. 2 లక్షలు కట్ ఆఫ్ ఉంది. మరి చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ ఎస్టీ సిఎస్సి బ్రాంచి 1,84,000కి వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1,42,000కి వచ్చేసింది.
ఇది సిఆర్ఎల్ ర్యాంక్, కంగారు పడమాకండి. మెకానికల్ ఇంజనీరింగ్ 3,28,752కి అయితే వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా సీసీఆబ్ను సీసీఆబ్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. మనకు ఇంకోసారి మనం రిమైండ్ చేసుకుందాం. సీసీఆబ్ 30వ తారీఖుని మనం అనేది కూడా డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ 3వ తారీఖున అయితే వచ్చేస్తుంది. 31 4 రోజులైతే టైం ఇచ్చేసారమ్మా. మార్క్ షీట్ ఇది చాయిస్ ఫిల్లింగ్కి, రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్ అన్నీ స్పీడ్గా అయిపోతాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే 2,000 రూపీస్ అయితే మన మెంటర్షిప్కి పే చేయడమ్మా. ప్రతి ఒక్కరు 2,000 రూపీస్ అయితే పే చేయాలి. నేను పీడిఎఫ్ ఎవరైతే సీసీఆబ్ ఇంట్రెస్ట్ ఉండాలో వాళ్ళతో మాట్లాడి, సార్ నార్త్ సైడ్ కావాలా, సౌత్ సైడ్ కావాలా, ఏ విధంగా మరి పెట్టుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉందని నేను పేమెంట్, ఇది క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసేయండి. ఇది మన నంబర్, దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.